అంతే కదా సార్. ఇప్పుడు మన సింగిల్ మ్యాన్ పార్టీలు సార్, అవును. వన్ మ్యాన్ డిసిషన్స్. ఆయన ఏం చెప్తే అది, ఉమ్, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది పార్టీ, ఉమ్, చంద్రబాబు గారు ఏం చెప్తే అది పార్టీ డిసిషన్. ఉమ్. ఇక్కడ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుని ఒక అంశం పెట్టుకుని ఈ అంశంలో మీరు ఏమంటారని చెప్పి ఎక్కువ మంది ఇట్లా అని అలాంటి పార్టీలు కాదు కదా. కాదు. వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ డిసిషన్, వన్ మ్యాన్ ఆర్మీ. ఉమ్, ఆర్మీ వెనక చాలా మంది ఆర్మీలు ఉంటారు, చదివే విషయం. ఉమ్, సో కాబట్టి గెలుపుకి 100% ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిసిషన్ కి గెలుపుకి ఆయనే రెస్పాన్సిబుల్ ఎలాగో, చంద్రబాబు ఎలాగో, అలాగే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుకి ఆ నిర్ణయాలకి ఆయనే రెస్పాన్సిబిలిటీ ఎలాగో, ఆయన ధైర్యంగా నిలబడ్డారంత అన్ని పార్టీలు అన్ని అగేన్స్ట్ అన్ని కేసులు ఉన్నాయి. అలాగే ఓటమి కూడా 100% స్వయంకృపరాధం అన్న పదానికి స్వయంకృత అపరాధం అనే పదం. దాన్ని మనం వెనక ముందు చూసుకోవాల్సిన అవసరం లేదు. 100% హీ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఫైనల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం 11 స్థానాలతో ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారి స్థానం పక్కన పెట్టి 10 స్థానాలు. సో విల్ దే కంటిన్యూ ఇన్ ది ఆంధ్రప్రదేశ్? సార్ 11 మంది రేపు పొద్దున కూటమికి వెళ్ళిపోయారు అనుకోండి, లెట్స్ అజ్యూమ్. నో 10 జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దాంట్లో లాజిక్ మిస్ అయ్యారు. 10 మంది మిస్ అయ్యారు అనుకోండి. దట్ డజంట్ మీన్ దట్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని చూసి 40% మంది ఓట్లేసారు. అది నేను అడుగుతున్నాను. ఎందుకంటే 100కి 40% 1,33,00,000 మంది, 1,30,00,000 రౌండ్ ఫిగర్ చెప్తాం సార్. 1,00,00,000 మంది పైన అనుకుందాం, పోనీ 33 లక్షలు మామూలు కోర్ ఓటర్స్ అనుకుందాం. వాళ్ళు ఎప్పటికీ జగన్మోహన్ 30 లక్షల మంది ఓటు వేశారు. 1,00,00,000 మంది అనుకుందాం. 30 లక్షల మంది కోర్ వైఎస్ఆర్సీపీ అనుకుందాం. 1,00,00,000 మంది మీతో పాటే ఉంటామన్నా అని ఓటేశారు. అవును, మేము పవన్ కళ్యాణ్ తో ఉన్నాం, చంద్రబాబుతో ఉన్నాం. దాళ్ళు ఈ 10 మంది కాదు చూడాల్సింది, మీరు 1,00,00,000 మంది ఉన్నారు మీ వెనకాల. అది 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 దాన్ని చూసుకుని విజనర్ గా వెళ్ళి ఏ పార్టీకైనా ముందుకు వెళ్తుంది. 23 వస్తేను గతంలో టీడీపీ వస్తే అసలు టీడీపీ ఉంటుందా ఉండదా అదేం కాదు కదా అన్న ఆలోచన వచ్చింది. ఇనిషియల్ గా సార్ మనం బాగా ఫెయిల్ అయినప్పుడు ఆ క్షణం మళ్ళీ పాస్ అవుతామా అని ఉంటది. అట్లాగే వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయగలరా? హామీలు ప్రభావం చూపించినాయి కదండి. మీరు ఒక ప్రశ్న వేస్తే జగన్మోహన్ రెడ్డి సరే కరెక్ట్ గా అడిగాడు అని చెప్పి రేపు పొద్దున ఫీల్ అయ్యే విధంగా అడగాలి. అంటే ఇప్పుడు హామీలు కూడా ఆ ప్రభావం చూపించినాయి కదా. అంటే వీళ్ళు కూటమి ఇచ్చిన హామీలు కూడా లేదు సార్. అంటే ఇప్పుడు సూపర్ 6 అని చేశారనుకోండి. అవును, దాంట్లో నుంచి బస్సు లేడీస్ కి అందరికి ఫ్రీ అన్నారు కదా. అది తీసేసిన ఇన్నే సీట్లు వచ్చిండేవి. అది తీసేసిన ఎన్ని సీట్లు వచ్చి సూపర్ 5 అనుకున్నా కానీ. ఓకే, లెట్స్ అజ్యూమ్ ఇంకోటి తీసేద్దాం. సిలిండర్లు 3 సిలిండర్ ఇస్తారంట. అందుకే జగన్మోహన్ రెడ్డి ఓటీను ఈసారి పవన్ కళ్యాణ్ ప్రభావం చూపించు. అన్నీ కాదు, పెన్షన్స్ ఉంది తీసే కంటిన్యూ 4,000 అలాంటి కొన్ని ఎఫెక్ట్ ఉంటాయి. కొన్ని పెన్షన్స్ కొన్ని స్కీమ్స్ ఏంటంటే ఎక్స్ట్రా మైలేజ్ ఇచ్చేదానికి, ఎమోషన్ కొంచెం వెయిట్ చేసేదానికి. కాబట్టి ఆ ఎక్స్ట్రాని భారం తర్వాత చాలా భారీగా పడుతుంది కదా. ఓకే ఓకే, అవును అంతే కదా. భారీగా కుటుంబానికి 3 సిలిండర్లు ఫ్రీ అంటే ఎంత ఎక్స్ట్రా పడుతుంది. గతంలోనే రుణమాఫీ చేయమనంటే, రైతులు రుణమాఫీ చేయమంటే నేను చేయలేను అని చెప్పి 2014లో జగన్ గారు చేయలేమని అన్నారు కాబట్టి ఆయన అధికారంలోకి రాలేదు. 2019లోనూ అడిగారట, కానీ అది పక్కన పెట్టాం, కొన్నాళ్ళ తర్వాత అన్నారు, అది రాలేదు. 2024 కూడా మళ్ళీ అదే ఆలోచన వచ్చిందంటే అది కూడా దాన్ని కూడా వాళ్ళు కాదని అన్నట్టు. సో ఇంకా నేను మీ టైం వేస్ట్ తెలుసుకోలేదు. ఒక్కసారి మీరు మీ విస్తృతం చేయాలన్న ఆలోచనని ఎందుకు తీసుకొచ్చారు? ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితం అవుదామని అనుకున్నారు, 2 తెలుగు రాష్ట్రాలకి పరిమితం అవుదామని అనుకున్నారు కదా. సో విస్తృతం చేయాలన్న ఆలోచన ఏంటి? దానికి ప్రాతిపదిక ఏంటని అంటారు? ఇక్కడ ప్రాతిపదిక ఏం లేదు సార్, స్టెప్ బై స్టెప్ ఎదుగుతుంటాం కదా. ఎదిగేది ఏంటంటే ఫస్ట్ మనం ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే చేయగలుగుతామా అని ఆలోచనతో మొదలు పెడతాం 7 ఏళ్ల క్రితం. తర్వాత చేయగలుగుతాం, ఓకే ఒక జిల్లా చేయగలుగుతాం, గోదావరి జిల్లా వరకు చూసుకుందాం. గోదావరి కదా మన పీపుల్ మనల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చివరికి కేకే లాస్ట్ నెంబర్ ఏం చెప్తాడు, కొంచెం చేద్దాం గట్టిగాని కొంచెం ఒక్క స్టెప్ మొదలు పెట్టి 170. ఇక్కడంతా తెలుగు నడుస్తుంది, మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. పక్క రాష్ట్రం మధ్యప్రదేశ్కి వెళ్ళారు, అటు పక్క రాష్ట్రం ఒరిస్సాకి వెళ్ళారు. హౌ కెన్ యూ మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్? అంటే లెట్స్ సే మీరు చెప్పింది నాకు హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, అది పక్కన పెడదాం. అది కాదు చెప్పలేదు. ఇప్పుడు ఇన్ని ఆర్గనైజేషన్స్ జరుగుతున్నాయి, ఇన్ని సౌత్ ఇండియాలో కంపెనీస్ ఉన్నాయి, నార్త్ ఇండియాలో కంపెనీస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నాయి. లాంగ్వేజ్ అనేది ఉంటే అడ్వాంటేజే, బట్ దట్ డజంట్ మీన్ దట్ లాంగ్వేజే ఒక బ్యారియర్ కాదు. మనం ఒక కంపెనీ వేరే స్థానాల్లో, మనకు ఇండియా నుంచి చైనాలో ఉన్నాయి, చైనా కంపెనీ ఇండియాలో ఉన్నాయి, వాళ్ళకి ఇండియన్ రాదు, మనకు చైనీస్ రాదు. అలా అదేం లేదు. మనం ఏ ప్రిన్సిపల్స్, ఏ అల్గరిథమ్స్, ఏ లాజిక్ ప్రకారం వెళ్తున్నాం, ఏ ప్రోడక్ట్ సేల్ చేస్తున్నాం, ఆ ప్రోడక్ట్ కి నిజంగా కనెక్ట్ అవుతారా లేదా అనే దాన్ని బట్టి ఆధారపడుతుంది. హిందీ ఇంగ్లీష్ రావడం కూడా ఒక అడ్వాంటేజ్ అవుతుంది, దాని బేస్ బట్టి వెళ్ళట్లేదు. 29కి కెన్ ఐ ఎక్స్పెక్ట్ ద సరౌండింగ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? 100% సార్, 100%. తమిళనాడు ఇటు పక్కన కేరళ అంటే పెద్ద డౌట్ గానీ తమిళనాడు కర్ణాటక అయితే 100%. తెలంగాణ ఎట్లా తెలంగాణ ఉంటుంది, ఒరిస్సా అంటే ఈ సౌత్ ఇండియన్ మటుకు 100% సార్. ఓకే, ఏ స్థాయిలో చేయగలుగుతామో అనేది వేరే విషయం. తెలంగాణలో గవర్నమెంట్ నడుస్తుందా 5 ఏళ్ళు? అంటే అది ఇప్పుడు చెప్పలేను కష్టం, అది ఇంకా అబ్జర్వ్ చేయకుండా చెప్పలేను కానీ అబ్వియస్గా డోకా లేదని అనుకుంటున్నాను సార్. ఓకే, ఎన్నాళ్ళకైనా ప్రాబ్లం ఏం లేదు. అంటే ఇక్కడ 2 రాష్ట్రాల మధ్య సంబంధాలు అనేవి కూడా కొంత ఆలోచన వస్తుంది కాబట్టి
అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అంతా ఒకే తాను ముక్కలని కొంతమంది అంటుంటారు. బట్ అది డిఫరెంట్. అది బట్ ఆయన వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక పర్సనల్ రిలేషన్ ఉంది సార్. ఉంది. నాకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఓడిపోయిన వాళ్ళతో కూడా చాలా పర్సనల్ రిలేషన్ ఉంది. వాళ్ళు కలిసి చెప్పగలుగుతాం. వాళ్ళు ఓడిపోయారా గెలిచారా సంబంధం లేదు కదా. అలాగే టీడీపీ వాళ్ళతో జనసేన ఉంది, పక్కన పెడదాం. ఇప్పుడు వీళ్ళిద్దరికి వేరే వేరే పార్టీలైనా సంబంధాలు ఉన్నాయి కదా, కూర్చొని మాట్లాడుకునే ర్యాప్